హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. గణేష్ నవరాత్రులు అయిపోయిన సందర్భంగా బగారా రైస్ చికెన్ కర్రీ. దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మసాలాలన్నీ కలుపుకొని మ్యారినేషన్ చేసుకొని ఉంచుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, కర్రీకి సరిపడా, అంటే రైస్లో వేసుకుంటాం కాబట్టి కర్రీకి కొద్దిగా తక్కువ, కర్రీలో కొంచెం తక్కువ వేసుకోవాలి. సాల్ట్ నేను గల్లుప్పు వేసాను. రుచికి సరిపడా కారం, కొద్దిగా పసుపు. ఇది ధనియాల పౌడర్ అండి. మనం గరం మసాలా మళ్ళీ దించేటప్పుడు వేసుకుంటాం. ధనియాల పౌడరు. ఇప్పుడు ఇవి మొత్తం చికెన్కి బాగా కలిసేలాగా పట్టించి పక్కన పెట్టేసుకుందాం. కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. కర్రీ స్టార్ట్ చేసే ముందు అయితే మాట అండి, మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? తప్పకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ముక్కలు అయితే వేగిపోయాయండి. ఇందులో మనం కలిపి పక్కన పెట్టేసుకున్న చికెన్ వేసుకుందాం. దీని మీద ఒక మూత పెట్టుకొని 10 నిమిషాలు అయితే ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. టమాటాలు వేసిన తర్వాత మళ్ళీ బాగా ఇదంతా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే టమాటా ముక్కలు మగ్గిపోయే వరకు మగ్గించుకుందాం. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకు చికెన్ మగ్గేసరికి మనం రైస్ అయితే కడిగి పెట్టేసుకుందామండి. బియ్యం నేను ఒక హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను.
మనకు కరెక్ట్గా కొలత కావాలి కాబట్టి దీనికి బాస్మతి రైస్ ఈ లోటాతో 1/2 కేజీ అయితే ఉంటుందండి. దీన్ని శుభ్రంగా 3 సార్లు వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసి కడిగి మనకు కర్రీ అయ్యే వరకు నానబెట్టుకొని ఉంచుకుందామండి బియ్యం. ఇప్పుడు నేను వీటిని నీట్గా కడిగి చూపిస్తాను. రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను. దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. సారీ ఫ్రెండ్స్, ఎసరేసే క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను. ఇది పెద్ద బాయిలర్ చికెన్ కాబట్టి ఉడకాలని చెప్పేసి ఇప్పుడు మూత పెట్టుకొని కర్రీ అయితే దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుందాం. కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం పుదీనా, కొద్దిగా గరం మసాలా అయితే వేస్తున్నానండి. ఇంకా మనం కర్రీ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు ఇక రైస్ వండుకుందాం. ఇది మనకి బగారా రైస్లో కాబట్టి మాత్రం పులుసు అయితే ఉండాలండి. ఈ స్టవ్ బంద్ చేసేసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, ఒక 5 లవంగాలు, 5 ఇలాచి, 2 చెక్క, 2 స్టార్ మొగ్గ, కొద్దిగా షాజీరా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనకు రైస్ క్వాంటిటీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నా కాబట్టి 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కొద్దిగా పసుపు, రైస్ కూడా గల్లు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయండి. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో దాంతో 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. నేను లోటాతో తీసుకున్నాను కాబట్టి దీంతో 2 లోటాలు వాటర్ అయితే వేసుకుంటున్నాను. దీని మీద మూత పెట్టేసుకొని ఎసరు కాగే వరకు వెయిట్ చేస్తాం. ఎసరు వచ్చేసింది, బియ్యం అయితే వేసేసుకున్నాం. ఆటికి పెరిగిందే.
ఒకసారి అయితే కలుపుకుందామండి. మొత్తం కలిపేసేసి కొంచెం పుదీనా వేసా, కొద్దిగా గరం మసాలా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిలోకి రైతా చేసుకుందామండి మనం. నేను గిన్నెలో ఒక 1/2 లీటర్ పెరుగు అయితే తీసుకున్నా. దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని, కొంచెం సాల్టు, కొద్దిగా కరివేపాకు, ఈరోజు కొత్తిమీర అయితే లేదు ఫ్రెండ్స్, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కలిసేలా కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం. ఓకే అండి, మనకు రైతా అయితే రెడీ అయిపోయింది. మనకు రైస్ అయితే దగ్గర పడిపోయిందండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మగ్గిపోద్ది. స్టవ్ సిమ్లో పెట్టేసి ఓకే ఫ్రెండ్స్, మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కింద నుంచి కదిలిచ్చి చూద్దాం. చూడండి, పొడి పొడిలాడితే ఎట్లా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు వేడి వేడిగా బగారా రైస్, చికెన్ గ్రేవీ కర్రీ, చల్లచల్లని రైతా రెడీ అయిపోయాయండి. ఓకే అండి, ఈరోజుకి ఇంతే. వీడియో చూశారు కదా. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.